హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను 8వ శనివారం పూజ జరుపుకున్నానండి. మీ అందరికైతే తెలుసు, నేను 7 శనివారాల పూజ మొదలుపెట్టాను అని. ఈరోజు 8వ శనివారం పూజ అయితే జరుపుకున్నానండి. 8 వారాలు పూర్తిగా అయిపోయినాయి. నేను 7వ శనివారం పూజ జరుపుకొని ద్వారకా తిరుమల గుడికి అయితే వెళ్ళాము. అక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరిపించుకొని వచ్చాము. స్వామి అనుగ్రహం ఉండబట్టేనేమోనండి అంత చక్కగా బాగా జరిగింది. అలాగే 8వ వారం పూజ కూడా బాగా జరిగిందండి. నా శనివారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీరు కూడా స్వామి మీద నమ్మకం పెట్టుకొని 7 శనివారాల పూజ బిగిన పెట్టుకోండి. స్వామి అయితే చాలా మంచి అనుగ్రహం చూపిస్తాడండి. అంతా మంచి జరుగుతుంది. సొంత ఇల్లు కావాలన్నా, పిల్లల ఉద్యోగాలు, ఆరోగ్యము, భర్తకి వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా అంతా మంచి బాగా జరుగుతుందండి. స్వామి అనుగ్రహం అయితే ఎప్పుడూ ఉంటుందండి మన మీద. కలియుగ దైవం కదండి మన వెంకటేశ్వర స్వామి, అందుకని చెప్తున్నానండి. స్వామి అని పిలిస్తే 7 కొండల నుండి దిగి వస్తారంటారు కదా, అలాగా మనం పూజ చేసుకుంటే మాత్రం బాగుంటుందండి. ఫస్ట్లో ఇబ్బంది అనిపించినా కూడా తర్వాత అంత స్వామి చేసుకుంటారు. ఇది నా అనుభవంతో అయితే చెప్తున్నానండి. ఏదో ఎవరో చెప్పారు, ఎవరో చేశారు అని అయితే నేను చెప్పటం లేదు. స్వయంగా నా అనుభవంతో అయితే చెప్తున్నాను. నాకైతే అంతా మంచి జరుగుతుందండి. మంచి జరిగింది, అంతా బాగుంది. అలాగే కొంతమందికి కూడా మంచి జరగాలని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. స్వామి అనుగ్రహం అయితే మీ అందరికీ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. స్వామివారి పూజలో మెయిన్ పిండి దీపాలు, నువ్వులుండలు, ఏదైనా ప్రసాదం పెట్టాలనుకుంటే పెట్టండి, లేదంటే లేదు. అలాగే ఒక కొబ్బరికాయ, అంతేనండి మెయిన్. ఏదైనా సరే 7 ఒత్తులు, 7 కడ్డీలు కంపల్సరీ. స్వామి పూజ అంతేనండి. ఆయన ఎక్కువ మనల్ని ఏమి అడగడు, అవి కావాలి, ఇవి కావాలి, ఇలా పెట్టండి, అలా పెట్టండి అని. మనం మనస్ఫూర్తిగా స్వామి మీద భక్తితో కూర్చొని పూజ చేస్తే చాలు, ఆయనే వచ్చి తిష్టేసుకొని కూర్చుంటాడు. అంతా బాగుంటుందండి. నా అనుభవంతో అయితే చెప్తున్నాను. అందుకనే మీ అందరికి కూడా అలానే జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ పూజ పెట్టుకునే వాళ్ళు మాత్రం బాగా చేసుకోండి. అది మంచిగా చెప్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.